హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ చూసాం కదా. దాంట్లో 2 EMFs కంపేర్ చేయడం, ε1/ε2 ఈక్వల్ టు L1/L2 ఒకటి వచ్చింది. ఓకేనా, ఏంటంటే మనకి ε1/ε2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఇది 2 EMFsని కంపేర్ చేయడం, రెండు ఘటాలని పోల్చినప్పుడు మనకి విద్యుత్ చాలక బలం ఏమొచ్చింది, మనకి ε1/ε2 ఈక్వల్ టు L1/L2 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ అలాగే సెకండ్ కేసులో ఏం చేసామంటే వర్కింగ్ ప్రిన్సిపల్ రాసి నెక్స్ట్ ఏమన్నా ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా, ఘటం యొక్క అంతర్నిరోధం క్యాలిక్యులేట్ చేయడం చేసాం. ఓకేనా, దానికి ఏమొచ్చింది, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1/L2 మైనస్ 1. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, క్యాపిటల్ R ఇంటూ L1/L2 మైనస్ 1 వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ వీటి మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 3 ప్రాబ్లమ్స్. మనం ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్ చేయండి. ఫస్ట్, ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఈస్ 5 centimeters long, 5 centimeters long, sorry 5 meters long. A potentiometer wire is 5 meters long, and the potential difference of 6 volts 6 volts is maintained between its ends. Full stop. Find the EMF of a cell. Find the EMF of a cell which balances against a length of 180 centimeters. Against a length of 180 centimeters of the potential wire. ఓకేనండి, తెలుగు మీడియం వాళ్ళు చూడండి. 5 centimeters పొడవు, 5 meters పొడవు గల 5 meters పొడవు గల పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య 6 volts 6V పొటెన్షియల్ భేదం కొనసాగించారు. పొటెన్షియోమీటర్ తీగ 180 centimeters పొడవు, పొటెన్షియోమీటర్ తీగ 180 centimeters పొడవు వద్ద సంతులన స్థానాన్ని ఇస్తే ఆ ఘటం విచాబా కనుక్కోండి. ఓకేనా, అది మనకి ఇచ్చింది. సో దాంట్లో డేటా చూడండి, ఇచ్చిన డేటా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చాడు ఎంత. ఏ పొటెన్షియోమీటర్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఈస్ 5 meters long. పొటెన్షియోమీటర్ యొక్క పొడవు లెంగ్త్ ఇచ్చాడు ఎంతంట, L ఈక్వల్ టు 5 meters. సో లెంగ్త్ L ఈక్వల్ టు తెలుగు మీడియం వాళ్ళు పొడవు కదా, పొడవు L ఈక్వల్ టు 5 meters. లెంగ్త్ పొడవు ఈక్వల్ టు ఎంతండి, L ఈక్వల్ టు 5 meters. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ 6 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ పొటెన్షియల్ భేదం V ఈక్వల్ టు 6 volts ఇచ్చాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుగు మీడియం వాళ్ళు పొటెన్షియల్ భేదం. V తో డిఫైన్ చేస్తాం కదా దాన్ని. V ఈక్వల్ టు 6 volts ఇచ్చాడు కదా, 6 volts. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ది EMF ఆఫ్ ది సెల్స్. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, EMF. ఓకేనా, EMF క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడంట, బ్యాలెన్సింగ్ ఎగ్నెస్ట్ ది లెంగ్త్. బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఇచ్చాడు ఎంతంట మనకి 180 centimeters. బ్యాలెన్సింగ్ లెంగ్త్ ని మనం L తో డిఫైన్ చేస్తాం.
ఏబీ స్ట్రింగ్ పైన ఏబీ పొటెన్షియల్ మీటర్ అని తీసుకున్నాం కదా, దాని మీద మనం జాకీని తీసుకొస్తూ ఉంటే సర్టెన్ పాయింట్ దగ్గర గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్స్ వస్తాయన్న. ఆ డిఫ్లెక్షన్స్ ఎక్కడ వచ్చాయో బ్యాలెన్సింగ్ లెంగ్త్ అది కాలిక్యులేట్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇచ్చిన బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎంత అంటే మనకి 180 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బ్యాలెన్సింగ్ లెంగ్త్ బ్యాలెన్సింగ్ లెంగ్త్ తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే సంతులన తీగ పొడవు. సంతులన తీగ పొడవు దీన్ని స్మాల్ ఎల్ తో డిఫైన్ చేస్తాం. వాడు ఇచ్చిన యాక్చువల్ లెంగ్త్ ఎల్ ఈక్వల్ టు ఎంత మనకి 5 మీటర్స్. ఓకేనా, దీనికి వచ్చేసరికి మనకి ఏమంటామంటే సంతులన పొడవు బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎల్ ఈక్వల్ టు 180 సెంటీమీటర్స్. ఓకేనా, 180 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. 180 సెంటీమీటర్స్ని ఏం చేయాలి, మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే కనుక ఏమవుద్ది, 180/100 అంటే 1.8 కదా, 1.8 మీటర్స్. ఎందుకంటే పైన లెంగ్త్ మనకి మీటర్స్లో ఉంది. సో దీన్ని కూడా మనం దేంట్లోకి తెచ్చుకోవాలి, మీటర్స్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమైంది మనకి 180 సెంటీమీటర్స్ మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే ఏమైంది 1.8 మీటర్స్. ఓకేనా, ఇప్పుడు మనల్ని ఏం కాలిక్యులేట్ చేయమన్నాడు, ఈఎంఎఫ్ కాలిక్యులేట్ చేయమన్నాడు. ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి మనకి, ఈఎంఎఫ్ ఎప్సిలా ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే ఎప్సిలా ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ కదా, ఎప్సిలా ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. దీని నుంచి వచ్చింది ఏంటి మనకి ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ ఎల్ అని తీసుకుంటాం. ఎప్సిలా ఈక్వల్ టు ఏమవుతుంది, పై ఇంటూ ఎల్. ఇక్కడ పై అనేది ఏమన్నాం, పొటెన్షియల్ గ్రేడియంట్ అన్నాం, పొటెన్షియల్ పాతం. ఓకేనా, పై అనేది ఏంటి, పొటెన్షియల్ పాతం, పొటెన్షియల్ గ్రేడియంట్. పొటెన్షియల్ పాతం అంతే కదా, పై అనేది పొటెన్షియల్ గ్రేడియంట్. ఓకేనా, పొటెన్షియల్ పాతం. ఇక్కడ మనకి ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ ఎల్, స్మాల్ ఎల్ వాల్యూ ఇచ్చాడు మనకి. స్మాల్ ఎల్ ఈక్వల్ టు ఎంత, 1.8. పై వాల్యూ తెలుసా మనకి, తెలియదు. సో ఇప్పుడు పై వాల్యూ కాలిక్యులేట్ చేస్తే మనకి ఎప్సిలా వస్తుంది. అంతే కదా, ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ ఎల్. ఎల్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేస్తాడు మనకి, పై వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. పై అనేది ఏంటన్నాం, పొటెన్షియల్ గ్రేడియంట్. ఫార్ములా ఏంటంటే మనకి అది పొటెన్షియల్ గ్రేడియంట్ పై ఈక్వల్ టు V/L. V/L ఆల్రెడీ ఇది మనం సెకండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లో చూసాం. మనం ఎప్సిలా ప్రపోర్షనల్ టు ఎల్ అని ఒక దాంట్లో తీసుకున్నాం, V ప్రపోర్షనల్ టు ఎల్ అని తీసుకున్నాం. V ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ పై ఇంటూ ఎల్ అని తీసుకున్నాం కదా, అక్కడ స్మాల్ ఎల్ తీసుకుని ఇక్కడ క్యాపిటల్ ఎల్ తీసుకుంటున్నాం. దాని నుంచి వచ్చింది V ప్రపోర్షనల్ టు ఎల్ కదా. V ప్రపోర్షనల్ టు వెళ్తే ఎల్ అయితే ఏమైంది మనకి, V ఈక్వల్ టు పై ఇంటూ ఎల్ అని రాసాం కదా. సో దాని నుంచి V ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు పై ఈక్వల్ టు ఏమవుతుంది, V/L అవుతుంది కదా. సో ఇక్కడ మనకి V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదం. V ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, 6 ఇచ్చాడు. అలాగే L ఈక్వల్ టు ఇచ్చాడు ఎంత, 5. సో అప్పుడు మనం V/L, V ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, 6 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. L ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఎంత అవుతుంది, 6/5. 6/5 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1.2 కదా, 1.2. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకు పై వాల్యూ వచ్చింది ఎంత, 1.2. దీన్ని తీసుకెళ్లి మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఈఎంఎఫ్ వస్తుంది కదా. సో ఈఎంఎఫ్ దేర్ఫోర్ ఈఎంఎఫ్ తెలుగులో విచాబా, ఈఎంఎఫ్ ఎప్సిలా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఎల్. ఫార్ములా అదే కదా మనకి, ఎప్సిలా ఈక్వల్ టు ఏంటి, పై ఇంటూ ఎల్. పై వాల్యూ ఎంత, 1.2. ఎల్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ, 1.8. ఓకేనా, 1.2 ఇంటూ 1.8 చేస్తాం. 1.2 ఇంటూ 1.8, 1.2 ఇంటూ 1.8 చేస్తే కనుక మనకి మీకు 2.16 వస్తుంది. 2.16 2.16 అర్థమైంది కదండి. 2.16 వోల్ట్స్ వస్తుంది మీకు. ఓకేనా, ఆన్సర్ మీకు ఇప్పుడు అది కాలిక్యులేట్ చేయమన్నది వచ్చింది కదండి. ఓకేనా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. మీకు ఇది ప్రాబ్లం 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. 16, 17, 18, 19లో కూడా అడిగాడు ఇది ప్రాబ్లం. అదవుతుందా, గత లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా మీకు ఈ ప్రాబ్లం అడుగుతున్నాడు. దేని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అడిగినప్పుడు కానీ, లేదంటే కంపారిజన్ ఆఫ్ 2 EMFs అని అడిగినాక సరే. ఓకేనా, మీకు ఇచ్చింది ఏంటో చూసుకోండి. డేటా లెంగ్త్ ఇచ్చాడు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, అలాగే బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఇచ్చాడు. దాని నుంచి మీకు ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈఎంఎఫ్ ఫార్ములా ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ ఎల్. ఓకేనా, దాంట్లో ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ ఎల్. పై అంటే వాల్యూ తెలియాలి కాబట్టి మనకి పై ఫార్ములా ఏంటంటే V/L. పై ఈక్వల్ టు V/L. ఎలా వచ్చిందో చెప్పాను ఆల్రెడీ. V/L దట్ ఈక్వల్ టు 6/5 దట్ ఈక్వల్ టు 1.2. ఓకేనా, దాని నుంచి మనం ఏం చేస్తాం, మనం మళ్ళీ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈఎంఎఫ్
విచాబా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ ఎల్. పై వాల్యూ 1.2 వచ్చింది, ఎల్ వాల్యూ 1.8. సో ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వస్తుంది. ఓకేనండి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అర్థమైంది కదా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నాను, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R రెసిస్టెన్స్ సింబల్ కాబట్టి 4R. ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R ఈజ్ బెండ్ in the form of circle. Full stop. What is the effective resistance between the ends of the diameter? What is the effective resistance between the ends of the diameter? ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. ఫోర్ ఆర్ నిరోధం గల ఒక తీగను వృత్తాకారంలో వంచారు. దాని వ్యాసం కొనల మధ్య గల ప్రభావాత్మక నిరోధం ఎంత? ఓకేనా, చూడండి మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే వైర్ ఈజ్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R. ఒక వైర్ తీసుకున్నాడు, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 4R. ఓకేనా, ఒక తీగ తీసుకున్నారు, ఆ తీగ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 4R. అయితే ఈజ్ బెండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఆ వైర్ అనేది ఏం చేశారంట, సర్కిల్ అంటే వైర్ అనేది ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. ఓకేనా, స్ట్రైట్ గా ఉన్న వైర్ ని ఎలా చేశారంట, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటే ఇలా సర్కిల్ లా బెండ్ చేసేద్దాం. బెండ్ చేసినప్పుడు ఏమంటున్నాడు, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్కిల్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే 1/R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకేనా, చూడండి చూడండి మనకి ఏమన్నా ఒక వైర్ తీసుకున్నాం, ఆ వైర్ అనేది ఏ ఫామ్ లో ఉంది, ఈ ఫామ్ లో ఉంది. ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ 4R. ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంతండి, 4R. ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ 4R అయితే దీన్ని ఎలా బెండ్ చేసామంట, సర్కిల్ కింద బెండ్ చేసాం. అంటే ఇలా బెండ్ అయ్యింది. ఓకేనా, అంటే ఏమవుతుంది, దీన్ని మొత్తం లెంగ్త్ 5 సెంటీమీటర్స్ అన్నాం అనుకోండి. ఆ తీగ యొక్క లెంగ్త్ 6 సెంటీమీటర్స్ ఆర్ 5 సెంటీమీటర్స్ అన్నాం. దాన్ని సర్కిల్ కింద బెండ్ చేసి హాఫ్ చేసాం. మనం హాఫ్ చేసిన తర్వాత ఏమవుతుంది, 5 సెంటీమీటర్స్ అనుకోండి తీగది, పైకి 2.5 కిందకి 2.5 వస్తుంది ఈ తీగ యొక్క లెంగ్త్ అనేది. ఓకేనా, సేమ్ అదే విధంగా మనం తీసుకున్న స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఎంత అంటున్నాడు, 4R అన్నాడు. 4R అంటే మనకి హాఫ్ చేసుకుంటే ఎంత అవుతుంది, పైన 2R కింద 2R అవుతుంది. ఇది 2R, ఇది 2R. ఓకేనా, రాయండి. గివెన్ దట్ resistance of the string, given that resistance of the string, given that resistance of the string R equal to enta 4R kada, resistance R equal to 4R. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు రాయండి. పొడవుగా ఉన్న తీగ యొక్క నిరోధం పొడవుగా ఉన్న తీగ యొక్క నిరోధం
ఆర్ ఈక్వల్ టు 4R. ఓకేనా, ఆర్ ఈక్వల్ టు 4R. దీని నుంచి హాఫ్ ఆఫ్ చేసాం కాబట్టి ఎంత అవుతుంది నిరోధం అనేది R1. పైది R1 అనుకున్నాం అనుకోండి, కిందది R2 అనుకున్నాం అనుకోండి. R1 ఈక్వల్ టు 2R, R2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 2R. R1 ఈక్వల్ టు 2R, R2 ఈక్వల్ టు 2R. ఓకేనా, రెసిస్టెన్స్ R1 ఎంత అయింది 2R, R2 2R అంటే హాఫ్ అయింది దాంట్లో. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఓకేనా, తుల్య నిరోధం, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే తుల్య నిరోధం, తుల్య నిరోధం. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏమన్నా మీకు 1/R ఎఫెక్టివ్, 1/R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/R ఎఫెక్టివ్. తెలుగు మీడియం వాళ్ళు ఏమి రాసుకుంటారంటే 1/R తుల్య అని రాసుకుంటే సరిపోతుంది. 1/R తుల్య ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2, 1/R1 ప్లస్ 1/R2. 1/R1 అంటే ఎంత మనకి 2R, R2 అంటే 2R కదా. సో ఎంత అవుతుంది మనకి 1/2R ప్లస్ 1/2R, 1/2R ప్లస్ 1/2R. ఎల్సిఎం ఎంత అవుతుంది 2R కదా. 2R బై 2R లో 1 టైం అంటే 1 ప్లస్ 1 అవుతుంది కదా పైన. 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 అంటే ఎంత 2 కదా. 2/2R, 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఇంకా R కదా. 2/2R, 2 క్యాన్సిల్ అయిపోతే 1/R ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ మనకి 1/R అంటే R రెసిస్టెన్స్, 1/R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. 1/R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/R. దాని నుంచి ఓన్లీ ఎఫెక్టివ్ రెసిస్టెన్సే కదా కావాలి. 1/R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1/R అయింది. దాని నుంచి ఓన్లీ R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది R అవుతుంది కదా. సో R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R, R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R. తుల్య నిరోధం ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి R వచ్చింది. ఓకేనా, చూడండి ఒకసారి. మనకి ఒక తీగ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఆ స్ట్రైట్ లైన్ యొక్క నిరోధం ఇచ్చాడు, రెసిస్టెన్స్ 4R అని ఇచ్చాడు. అది ఎలా బెండ్ అయిందంటే సర్కిల్ కింద బెండ్ అయింది అన్నాడు. ఓకే, సర్కిల్ కింద బెండ్ అయినప్పుడు దాని యొక్క డయామీటర్ తీసుకుంటాము. డయామీటర్ తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది 2R అవుతుంది. దాని నుంచి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి 1/R1 ఈక్వల్ టు 1/R2. ఓకేనా, ఈ రెండింటి నుంచి R1 ఈక్వల్ టు 2R, R2 ఈక్వల్ టు 2R సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక ఏమవుతుంది 1/2R ప్లస్ 1/2R ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2R. ఓకేనా, దాని నుంచి ఏమవుతుంది 2/2R, 2 క్యాన్సిల్ అయితే ఎంత అయింది మనకి ఇంకా 1/R. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి R వచ్చింది. ఓకేనా, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి రెండు అర్థమైనాయి కదండి. ఈ రెండిట్లో ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. అది 2 మార్క్స్కి ఎస్ఏలో యాడ్ చేసి అడుగుతాడు. ఇది కూడా అడుగుతున్నాడు ఒక్కొక్కసారి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కూడా. చూడండి, ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆ రెండు ప్రాబ్లమ్స్ అయితే కనుక ఈ చాప్టర్ కంప్లీట్ అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం ఆ 2 ప్రాబ్లమ్స్ అయ్యాక. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, నేను కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి అడగండి. లేదంటే మీకు ఇవి ఆల్రెడీ వాట్సాప్ పెట్టాను నేను ప్రాబ్లమ్స్, చూడండి. ఓకేనా, మీకు ఒకవేళ అర్థం కాకపోతే దీని మీద సరిగ్గా విజిబుల్ కాలేదు అనుకుంటే కనుక బోర్డు మీద మీకు దాంట్లో పెట్టాను కాబట్టి నేను చెప్పేది దాంట్లో కనుక చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఓకేనా, చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కాల్ చేసి అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఈ 2 క్వశ్చన్స్ కూడా అసైన్మెంట్ రాసి నాకు సబ్మిట్ చేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి, మర్చిపోద్దు. ఓకేనా, ఇప్పుడు వరకు ఉన్న నోట్స్ అంతా కూడా మీరు నాకు కాలేజ్ తొందరలోనే రీఓపెన్ అవుతుంది కాబట్టి నాకు కంపల్సరీ చూపించాలి. కాబట్టి ఇప్పటి వరకు అయిన రన్నింగ్ నోట్స్ మీరు ఎక్కడో పడేస్తే కుదరదు. అర్థమవుతుందా? ఇప్పటి వరకు అయిన టాపిక్స్ మాత్రం మళ్ళీ చెప్పడం అనేది జరగదు. అర్థమైంది కదా. సో మొత్తం నాకు స్టిల్ ఈ క్లాస్ వరకు ఎప్పుడైతే మనకి ఆన్లైన్ లాస్ట్ క్లాస్ జరిగిందో ఆ క్లాస్ వరకు జరిగింది ప్రతిదీ నాకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, డేట్స్తో సహా వేసి నాకు చూపించాలి అని. మీరు రాసిన రన్నింగ్ నోట్స్ నాకు చూపించాలి. అర్థమవుతుందండి అందరూ కూడా. సో కేర్ఫుల్గా ఉండండి అందరూ కూడా. నాకు నోట్స్ మాత్రం మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ మాత్రం నాకు కంపల్సరీ చూపించాలి. ఓకేనా, టెస్టులు రాసిన నోట్స్ కూడా అదేవిధంగా టెస్టులు కూడా రాశారు అందరూ కూడా. మీరు అందరూ ఆ టెస్టులు రాసిన నోట్స్లు కూడా నాకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాలేజ్ రీఓపెనింగ్ రోజు. అర్థమైంది కదండి అందరికీ. మీ అందరి దగ్గర ఇవన్నీ నోట్స్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి నాకు వాట్సాప్ కూడా చేశారు మీరు అందరూ కూడా. అర్థమైందా? టెస్టులు పెట్టినవి అన్నీ కూడా మీరు సబ్మిట్ చేశారు. సో చాలా హ్యాపీ. సో ఇప్పుడు ఆ నోట్స్లన్నీ కూడా నాకు కాలేజ్ రీఓపెన్ అయ్యాక మీరు అందరూ చూపించవలసి ఉంటుంది. ఓకేనా, చూడండి అందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఓకేనా.
అర్థమైంది కదండి అందరికీ. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.